బేసిక్గా ఒకటే, జగన్ని ఓడించడం అది జరిగింది, ముగ్గురు కలిస్తే కుదిరింది. మరి ఇప్పుడు ఎలా జగన్ని శాశ్వతంగా దెబ్బకొట్టడానికి పవన్ కళ్యాణ్ ముందున్నారు, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? ఆగిపోతుందా? తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, ఇక లేదు, ఇక దాని చరిత్ర అని జగన్ భావించాడు. సాధ్యమైందా? 40% ఓటింగే, 23 సీట్లే. అదే సమయంలో ఇప్పుడు అదే 40% ఓట్లు, 11 సీట్లే వైసీపీ. ఓటింగ్ సేమ్. ఇక్కడ ముగ్గురు కలిస్తే గెలుపు, అక్కడ ఒక్కడే గెలిచాడు. కాబట్టి జగన్ని ఓడగొట్టాలి అంటే ఒకసారికి సాధ్యమైంది. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు, నవరత్నాలు, సూపర్ సిక్స్లు, ఈ చర్చ నడుస్తుంది. అట్లాగే లంచాలు, అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, నాడు విధ్వంసం, నేటు నిజమా కాదా, ఏం జరిగింది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అల్లా జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మోడీ సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతుంది. జగన్ని ఏదో ఒకటి చేయించాలన్న ఒత్తిడి ఒకటి. జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని ఆర్థిక ఫ్రేమ్లో ఇరికించేటటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది సిబిఐ, ఈడీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలన్నట్టు. ఇప్పుడు వీళ్ళు సిఐడి ద్వారా చేస్తున్న నివేదికలన్నీ కూడా సిబిఐకి, ఈడీకి పంపించి వాళ్ళ ద్వారా కేసులు నమోదు చేయించాలన్నటువంటి చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి అనేక ఫైల్స్ పంపించి పెట్టమంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం పెట్టలేదు కేసులు. చివరికి ఒక్క కేసులో మాత్రమే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఈడీ ఇన్వాల్వ్ అయింది. అది కూడా చంద్రబాబు పేరు పెట్టకుండానే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి.